అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రాజకీయాల్లో దూకుడు అవసరం. ఎంత అవసరం అంటే ఎప్పుడు దూకుడుగా ఉంటేనే 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుర్తించడంతో పాటు తమకు ఓటు వెయ్యాలా లేదా అనే దానిపైన ఆలోచనలు చేస్తుంటారు. సో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్ సరిగ్గా ఈ దూకుడునే అవలంబిస్తున్నారనేది అక్కడ జరుగుతున్న చర్చ. ఎప్పుడు ఈయన ప్రత్యర్థులకు ఒక కొరకరాని కొయ్యగా మారారనేది కూడా ఇప్పుడున్న టాక్. ముఖ్యంగా మనం వైఎస్ జగన్ రాజకీయ ప్రత్యర్థులకు మింగుడు పడడం లేదు. ఎందుకంటే ప్రతిసారి 6 నెలలకో 3 నెలలకో ఒకసారి మీడియా ముందుకు రావటం, టక్కున ఒక సెన్సేషనల్ కామెంట్ చేయడం, లేదంటే రాజధాని విషయంలో ఒక హాట్గా ఏదైనా టాపిక్ మాట్లాడడం, వెళ్ళిపోవడం, మళ్ళీ కనిపించరు. కానీ మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా జగన్ మాట్లాడిన మాటల చుట్టే చర్చ జరపడం అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. సో ఇప్పుడు జగన్ ప్రజల నుంచి దూరం కాకుండా ఉండేందుకే మావిగాన్ అంశాన్ని తీసుకొచ్చారు అనేది ఒక పెద్ద చర్చ. సో నిజానికి మావిగాన్ అనేది సాధ్యపడుతుందా లేదా, లేదంటే ఇప్పుడు ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతికి సంబంధించిన ఒక గెజిట్ ఇచ్చిన నేపథ్యంలో దీన్ని చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని కనుక పక్కన పెడితే, వైఎస్ జగన్ మీడియా ముందుకు వచ్చి మళ్ళొకసారి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ మా నినాదం మావిగానే, మావిగానికి ఓటేసేవారు జగన్ వైపు ఉండేవాళ్ళు మావిగానికి ఓటేస్తారు, అమరావతి వైపు ఉండేవాళ్ళు టీడీపీకి, కూటమికి ఓటేస్తారని చెప్పి నిన్న మీడియాతో మాట్లాడడం, దీన్ని ఖండించలేని పరిస్థితిలో టీడీపీ ఉండడం. సో మనం చూస్తున్నాం, ఒక రకంగా టీడీపీ మాకు ఈ 3 ప్రాంతాలకు సంబంధించి, మావిగానికి సంబంధించిన 3 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటికి మేము వ్యతిరేకం అంటే చంద్రబాబు నాయుడుకు సంబంధించిన అభిమానులు పెద్ద ఎత్తున ఉండే ఈ మావిగాన్ ప్రాంతంలోనే, మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఈ ప్రాంతంలో అత్యధికంగా చంద్రబాబు నాయుడుకి కానీ ఇప్పుడు ఉన్న టీడీపీకి బాగా సపోర్టర్స్ ఉంటారు. సో ఇప్పుడు దాన్ని బహిరంగంగా ఖండిద్దామా, ఒకవేళ వాళ్ళు హట్ అవుతారు. సో ఇప్పుడు అమరావతిని వద్దందామా, ఆల్రెడీ దానికి సంబంధించిన గెజిట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏది కేవలం వ్యక్తిగతమైన ఆరోపణలు, విమర్శలు జగన్ పైన చేయడం తప్ప అధికార పక్షం వద్ద ఇప్పుడు ఎలాంటి సమాధానం లేదు. సో ఇదొక విషయాన్ని పక్కన పెడితే, ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్లకు ప్రజలకు ఏదైనా చెప్పొచ్చు, వాళ్లకు ఎంతో స్కోప్ ఉంటుంది ప్రజల్లో మాట్లాడేందుకు. సో కొండ మీది కోతిని వస్తామని కూడా చెప్పొచ్చు. కోతిని తెస్తారా లేదా తర్వాత సంగతి, కానీ ఇప్పుడు పబ్బం గడుపుకోవడానికి కొండ మీది కోతిని సైతం తీసుకొస్తా అని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో జగన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఆంధ్ర మొత్తం ఓ రకంగా హాట్ టాపిక్గా మారిన నేపథ్యం. ఓవైపు ఇది లోపభూయిష్టంగా అమరావతి జరుగుతుంది, ఇక్కడ పెట్టే ఖర్చు అంతా వృధా అవుతుంది. సో ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే మావిగాన్ పైన దృష్టి సారిస్తే ఆల్రెడీ అక్కడ ఓడరేవులు ఉన్నాయి, రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, బస్ స్టాండ్లు ఉన్నాయి, అన్ని ప్రాంతాలను కలుపుకునే నేషనల్ హైవేస్ ఉన్నాయి. సో ఇలాంటి ప్రాంతాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు, ఎందుకు పక్కన పెడుతున్నారు అనేది ఇప్పుడు జగన్ మేజర్గా చేస్తున్న క్వశ్చన్. ఇప్పుడు అమరావతి కట్టడం వల్ల నాకేం నష్టం లేదు, ఎందుకంటే గతంలో మనం చూసినాం అసెంబ్లీలోనే అమరావతికి సపోర్ట్ చేసిన వ్యక్తి జగన్. మరి ఇప్పుడెందుకు మావిగాన్ని ఎత్తుకున్నారు? సో దీనిపైన అనేకమైన చర్చలు జరుగుతున్నాయి. తాజాగా జగన్ చుట్టే ప్రజల మాటలు ఉండేలా చేసుకోవడంలో జగన్ సక్సెస్ అయినారని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కూటమి నేతలు ఏం చేస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్న. సో కూటమి నేతలు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, అక్కడున్న మావిగాన్ని వ్యతిరేకిస్తారా, లేదంటే ఈ యొక్క అమరావతికి సపోర్ట్ చేస్తారా అనే విషయం పైన బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది పదే పదే ఇప్పటికీ పలు దఫాలుగా జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు రావడం, మావిగాన్ ప్రస్తావన తేవడం. సో ఇది ఒక మింగుడు పడని అంశంగా ఇటు టీడీపీకి కావచ్చు, కూటమి నేతలకు ఉంది. సో ఇప్పుడు మావిగాన్ పేల్చిన తూటాలు ఆంధ్ర మొత్తం సర్క్యులేట్ అవుతున్నాయి, ఆంధ్రలోని అన్ని జిల్లాలు తిరిగొస్తున్నాయి ఈ తూటాలు. మరి ఈ తూటాలను నిర్వహించే ఎందుకు ఈ యొక్క నాయకులు, కూటమి నేతలు ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు ఈ యొక్క కొందరు ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ వ్యాఖ్యలు కావచ్చు, ఈ హాట్ కామెంట్స్ కావచ్చు, ఇవి కేవలం రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకే తప్ప ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఒక గెజిట్ విడుదల చేసింది, దానికి సంబంధించిన కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ చేస్తున్నాం, ఆల్రెడీ పెద్ద ఎత్తున భవన నిర్మాణాలు అవుతున్నాయి అమరావతిలో. సో ఈ తర్వాత దీన్ని మార్చే స్కోప్ కూడా లేకుండా కొన్ని గెజిట్స్ కూడా తీసుకొచ్చారు. సో మళ్ళా మావిగాన్ అని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, లేదంటే అయోమయానికి గురి చేయడం తప్ప జగన్ చేసేది ఏమీ లేదు దీనివల్ల అని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. సో మరోవైపు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు జగన్. ప్రజలందరిలో నోళ్లలో నానేందుకు ఒక వ్యూహాత్మకంగా రాజకీయంలో
రాజకీయ ఆటలు ఎప్పుడూ సాగుతుంటాయి, కానీ వ్యూహాత్మకంగా అడుగులు వేసినప్పుడే ఈ రాజకీయ క్రీడలో విజయం సాధిస్తారు అని చెప్పి మరికొందరు అంటున్నారు. సో మొత్తానికి ఈ యొక్క మావిగాన్ కావచ్చు, ఇటు అమరావతి కావచ్చు, ఈ మొత్తం ఎపిసోడ్లో మీరేమనుకుంటున్నారు? జగన్ చేస్తున్న ఈ హాట్ కామెంట్స్ కేవలం రాజకీయ పబ్బం గడుపుకునేందుకేనా, అమరావతిని నీరు కార్చేందుకేనా, లేదంటే కేవలం జనాల నోళ్లలో ఉండాలి, ఇంకా ఎలక్షన్స్కి 3 ఏళ్ళు ఉంది కనుక అప్పటి వరకు ప్రజలు మర్చిపోకుండా ఏదో ఒక 6 నెలలకో 3 నెలలకో హాట్ కామెంట్స్ చేసి వెళ్తాడు అని అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. Next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. 3 రాజధానులు పోయినాయి, 3 ముక్కలాట అయిపోయింది. ఇప్పుడు మ్యావిగన్ అన్నాడు. నాకే అర్థం కాల మ్యావిగన్ అంటే ఏంటో. మీకు అర్థమైందా తమ్ముళ్ళు, ఆడబిడ్డలను అడుగుతున్నా? నిన్న రౌడీలతో దండయాత్ర, అమరావతి పరిరక్షణ కోసం దండయాత్ర. ఒక మనిషి అంటే ఒక మాట ఉంటుంది, ఒక మనిషి అంటే ఒక నిలకడ ఉంటుంది. ఎవరికి నిలకడ లేకుండా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. ఎవరికి ఉంటుంది? ఏం తల్లి, ఎవరికి ఉంటుంది? ఇలాంటి వాళ్ళ వల్ల మనకు లాభమని అడుగుతున్నా.